శుభములు కలుగు నీకు. అవునమ్మా, లిప్స్టిక్ పచ్చడి వాసన వస్తుంది. నువ్వు ఆవకాయ పచ్చడి తినలేదు. నీ రూమ్ లో ఉండే లిప్స్టిక్స్ కిచెన్ లో ఉండే పచ్చడిలో పడే అవకాశమే లేదు. మరి ఆ రెండు ఎలా కలిసే? నాకు ఉప్పు కారం పెడతావా? నీకు లిప్స్టిక్ పెడతానే. అబ్బో, పచ్చడి పిచ్చి ఘాటుగా ఉంది. రేఖ పెదాలు విచ్చుకోవడం కాదు, చచ్చిపోతాయి. నాకు అర్థమైంది అరుంధతి, ఇది ఖచ్చితంగా హాసిని పనే. ఇందాక నేను లక్ష్మిని ఆవకాయ జాడి తీసి పచ్చడి నూనె కొంచెం తీయమన్నాను. ఆ నూనె చేపల పులుసులో వేద్దామని. లక్ష్మి! అమ్మగారు, ఇందాక నువ్వు ఆవకాయ జాడీలోంచి పచ్చడి నూనె తీసావా? అవునమ్మగారు. అప్పుడు హాసిని నీ దగ్గరకొచ్చిందా? అది అది అడుగుతుంటే నసుగుతావేంటి? నిజం చెప్పు. చెప్పవే. వచ్చారమ్మా. ఏమే, ఆ ఒంటే నీతో బాగానే ఉంటుందా? ఒంటనా? అదేనే, నీ మొగుడు ఒంటెలాగా పొడుగ్గా ఉంటాడు కదా. కదా, నీకు అదే అనిపించింది కదా, అందుకే నేను వాడిని లొట్టి అని పిలుస్తాను. లొట్టా? లొట్టి అంటే ఏంటే? లొట్టి అంటే ఒంటె అని అర్థం. ఏంటే మొగుడిని పట్టుకుని లొట్టి తొట్టి అని పిలుస్తున్నా? పైగా వాడు వీడు అంటున్నావు. మరి మనకింత బ్యాడ్ చేస్తున్న వాణ్ణి భర్త గారు అని గౌరవించి హారతులిమ్మంటావా ఏంటి? అది కాదే, ఇలాగే కొట్టుకుంటూ ఎన్నాళ్ళుంటారు? మీ ఇద్దరికీ సఖ్యత ఎప్పుడు కుదురుతుంది? మీ కాపురం ఎప్పుడు కుదుట పడుతుందే? నాకు తెలియని విషయాలు నన్ను అడిగితే ఎలాగా? నన్ను కాపురానికి పంపించిన అమ్మని అడుగు, లేదంటే మా పెళ్లి చేసిన ఆ అమ్మవారిని అడగండి. అలా అంటావేంటే? ఎవరైనా గుర్రాన్ని నీటి వరకు బలవంతంగా తీసుకెళ్లగలరు గాని నీటిని తాగించగలరా? అక్కడికి వెళ్ళాక గుర్రవే నీళ్లు తాగాలి. నిన్ను కాపురానికి పంపించాక నువ్వే ఆ కార్యక్రమం చెయ్యాలి. అక్కడికి కూడా మేమే వచ్చి ఏదో చెయ్యాలంటే ఎలా కుదురుతుందే? నీ మొగుణ్ణి మంచి చేసుకోవాలి గాని అతనితో గొడవపడి శత్రుత్వం పెంచుకుంటే ఎలాగే? ఇలా ఎంతకాలం? ఇదిగో చూడు ముసలి, నాకీ సోదంతా చెప్పకు. కంటెంట్ లేని రీల్ ని చూస్తున్నట్టు చాలా చిరాగ్గా ఉంటుంది. అది కాదే. ఆపమన్నానా? ఆపుతానులే. ఆపకేం చేస్తాను మరి? ఏదో మీ అమ్మ నీతో చెప్పలేక నన్ను కనుక్కోమంది. నీ కాపురం గురించి అడిగాను. అయినా మాకు మాత్రం ఆ విక్కీ మీద వాళ్ళమ్మ మీద కోపం లేదా? కోపం ఉందని జీవితకాలం ఆ కోపాన్ని పట్టుకుని వేలాడుతూ ఉండిపోతావా? ఇదిగో, ఈ ఇంట్లో నాకు మీ అక్క వారాహి మీద పేకల దాకా కోపం ఉందే. అయినా దాంతో కలిసి ఉండడం లేదా? దాంతో మాట్లాడడం లేదా? నేను ఏం చేస్తాను, తప్పదు. ఎన్నున్నా బ్రతుకు నడవాలంటే కొన్ని సర్దుకుపోతూ ఉండాలి. అమ్మమ్మ, ఈ చీర ఇంకా దాచారెందుకు? అది అమ్మవారికి ఇవ్వడానికి నేయకపోయినా ఆ విక్కీని తప్పుదారిని పట్టించడానికి అమ్మవారి చీర అన్నట్టే నేసింది కదా మీ అమ్మ. అందుకే దాన్ని పడేయడం ఇష్టం లేక అలాగే దాచుంచింది. అమ్మమ్మ,
కొంచెం అక్కడ నా బాడీ స్ప్రే ఉంటుంది ఇవ్వవా? అలాగే తీసుకొస్తాలే. ఇదిగోవే. విక్కీ, నువ్వు బర్త్డే ఎలా చేసుకుంటావో చూస్తాను. నీ మూడ్ మొత్తం నాశనం చేసి బర్త్డేని అట్టర్ ఫ్లాప్ చేస్తాను. అలాగేనండి. సంతోషం. పంపించండి. ఉంటానండి. వారాహి, పిన్ని, సునైనా. ఏంటమ్మా? నేను జగదీష్ చంద్ర గారితో మాట్లాడాను. రేపు మనకి మెటీరియల్ పంపిస్తానన్నారు. అయితే రేపటి నుంచి మనం యూనిఫామ్ కుట్టడం కూడా స్టార్ట్ చేయొచ్చు. ఇంకా త్వరలోనే మనం అరుంధతికి ఇవ్వాల్సిన డబ్బులు కొంచెం కొంచెంగా ఇవ్వటం మొదలు పెట్టచ్చమ్మా. అమ్మా, నేను బయలుదేరుతాను. చూడమ్మా, మేం ఇక్కడ ఉంటున్నామన్న మాటే గాని మా అందరి మనసులు నీ చుట్టే తిరుగుతున్నాయి. నీ కాపురం ఎలా ఉంది, నువ్వెలా ఉన్నావు అనే మా అందరి ఆలోచన. నాకేంటమ్మా, నేను రీల్ లాంటి దాన్ని. రీల్ ఏ ఫోన్లో అయినా ఒకేలా ప్లే అవుతుంది. నేను ఏ ఇంట్లో ఉన్నా ఒకేలా ఉంటాను. అదే వద్దని చెప్తున్నాను. ఆడపిల్ల గంగలా ఉండాలి. నీరు ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర రూపంలోకి మారి ఒదిగిపోతుంది. ఆడపిల్ల కూడా ఏ ఇంటికి వెళితే ఆ ఇంట్లో మనుషులకి తగ్గట్టుగా ఒదిగిపోయి నడుచుకోవాలి. అప్పుడే కాపురం సజావుగా సాగుతుంది. అంటే వాళ్ళేమన్నా పడుతూ ఉండాలా? అమ్మ చెప్పింది ఆత్మాభిమానం చంపుకోమని కాదు హాసిని, మాట తీరు మార్చుకుంటే మంచిదని చెప్తుంది. మనింట్లో మాట్లాడినట్టు ఓపెన్గా మాట్లాడేస్తూ ఉంటే నీకు వాళ్ళకి మధ్య దూరం పెరుగుతుందే కాని తగ్గదు. అందుకే నీ వరకు నీ గౌరవం తగ్గకుండా వాళ్ళ గౌరవానికి ఎలాంటి భంగం కలిగించకుండా జాగ్రత్త పడమని అమ్మ చెప్తుంది. చూడమ్మా, నొప్పింపక తానవ్వక అన్నారు గొప్పవాళ్ళు. మనము బాధపడకూడదు, వాళ్ళు బాధపడకూడదు. నువ్వు ఎప్పుడూ కూడా పాత విషయాలేవి వాళ్ళ దగ్గర మాట్లాడద్దు. అవి అరుంధతికి గుచ్చుకొని తన మనసుకి బాధ కలిగిస్తుంటాయి. అరుంధతి బాధపడుతూ ఉంటే నీ జీవితం ఎప్పుడూ బాగుపడదు. ఎందుకంటే విక్కీ అరుంధతి గారి మాటే వింటాడు. ఆవిడ సంతోషపడితే అతను సంతోషంగా మాట్లాడతాడు. హాసిని, టోటల్గా వీళ్ళు చెప్పేది ఏంటంటే, కొన్ని చోట్ల నేను నీలాగా ధైర్యంగా బిహేవ్ చేయడం నేర్చుకోవాలనుకున్నట్టే నువ్వు కూడా కొన్ని చోట్ల నాలా మెత్తగా ఉండడం నేర్చుకోవాలి అని చెప్తున్నారు. నీకది అర్థమైందా? దారి దొరికితే చాలు అందరూ దీనికి శుద్ధులు చెప్పేవాళ్లే. నా మనవరాలు ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండి గెలవగలదు. నీకిష్టమైన మనవరాల్ని నేనేం అనలేదమ్మమ్మా. నేను ఏం అనలేదు. నేను ఏమనలేదుగా. ఎవరూ ఏమీ అనలేదు గాని చెప్పాల్సినవన్నీ చెప్పేశారుగా. పిన్ని, మనం ఎవరో ఎన్ని చెప్పినా దీని జీవితం ఓ గాడిన పడాలనే కదా. అమ్మా సరే, మీరందరూ చెప్పినవన్నీ మైండ్లో పెట్టుకొని అన్నీ బాగా ఎడిట్ చేసి ఎక్కడ ఏ ముక్క పనికొస్తే అక్కడ ముక్క వాడుకుంటా. ఫైనల్ గా నేను అనుకున్నది సాధిస్తా, సరేనా? నువ్వనుకున్నదా? ఏమనుకున్నావు? అదే మీరేమనుకున్నారో నేను అదే అనుకున్నాను. సరేనమ్మా, నువ్వెళ్ళిరా. మళ్ళీ ఆలస్యమైతే అరుంధతి ఊరుకోదు. అసలే ఈరోజు అల్లుడి పుట్టినరోజు అన్నావు. వెళ్ళమ్మా.
ఓకే అమ్మా, ఏదో కాసేపు ఉందా అనుకుంటే ఉండనివ్వు, బయటికి తరిమేస్తున్నావు. అక్క, నువ్వు త్వరగా లేచినడు, అప్పుడు నేను నువ్వు కలిసి బైక్ మీద తిరగచ్చు. ఆహా, తిరుగుతావా? ఎలా తిరుగుతావు? అందుకు అరుంధతి గారు ఒప్పుకుంటారా? తిరగడం అంటే ఆ ఇంటి దగ్గర నుంచి మీ ఇంటికి రావాలని అనిపించినప్పుడు నేను కళ్యాణి అక్కకు ఫోన్ చేస్తాను. అప్పుడు అక్కడికి అక్కొచ్చి నన్ను పికప్ చేసుకొని ఇక్కడికి తీసుకొస్తుంది. తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ ఆ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తుంది. అలాగే హాసిని, నేను ఎలాగైనా మాక్సిమం 3 నెలల లోపు లేచి నీ దగ్గరకు వస్తాను, సరేనా? ఓకే అమ్మా, నేను బయలుదేరుతాను. జాగ్రత్తమ్మా. అక్కలు బాయ్. బాయ్ బాయ్. నేను అప్డేట్ అవుతున్నానే. సరేనమ్మా, నేను వెళ్ళొస్తాను. చంటిది మనసులో బాధ మొత్తాన్ని తొక్కిపెట్టి మన కోసం నవ్వుతోంది. అమ్మ వారాహి, నాకొక ఆలోచనొచ్చింది. ఏంటమ్మా? హాసిని కాసేపు మనతో ఉండాలని ఆశపడుతోంది, కానీ కుదరట్లేదు. ఎలాగో ఈరోజు అల్లుడి పుట్టినరోజు కదా, మనం అక్కడికి వెళ్ళామనుకో, అల్లుడి పుట్టినరోజు కోసం వెళ్ళినట్టు ఉంటుంది, కాసేపు హాసినితో గడిపినట్టు ఉంటుంది కదా. వాళ్ళు బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేయకుండా మనం వెళ్తే బాగుంటుందా? బాగోదు. కానీ చెప్పకపోయినా తన కొడుకు పుట్టినరోజుని గుర్తుపెట్టుకుని మరీ వచ్చి విషెస్ చెప్తుంటే అరుంధతి గారు ఇంప్రెస్ అయ్యే అవకాశం ఉంది కదా. కాబట్టి సాయంత్రం మనం అల్లుడి పుట్టినరోజుకి వెళ్తున్నాం. అలాగే వెళ్దామమ్మా. నేను స్కూల్కి వెళ్ళొచ్చేసరికి నువ్వు సునైనా రెడీగా ఉండండి. నేను వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకుని బయలుదేరదాం. సరే, అలాగే. గుడ్ మార్నింగ్ మేడం. కార్తీక, నీ స్లామ్ బుక్ గురించా? అవును మేడం. ఫిలప్ చేశారా? చేశానమ్మా. ఓ, వారాహి వచ్చేసిందా? ఇదిగో నీ స్లామ్ బుక్. ఏం ఫిలప్ చేసింది? స్కూల్ నుంచి వెళ్ళిపోయే స్టూడెంట్కి టీసీ ఫిలప్ చేయాల్సింది ఆఫీస్ స్టాఫ్ కదా. నా ఇష్టాలు అయిష్టాలు అన్నీ ఫిల్ చేశాను. ఓ, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓహో, అదా మ్యాటర్. స్లామ్ బుక్లో ఇష్టాలు రాసావా? అయినా ఈ రోజుల్లో ఏ స్టూడెంట్స్ స్లామ్ బుక్ యూజ్ చేయట్లేదు కదా. నువ్వేంటి చాలా ఓల్డ్ ట్రెండ్ ని ఫాలో అవుతున్నావు? అప్డేట్ అవ్వవా? అప్డేట్ అయినా అమ్మా నాన్నల్ని మర్చిపోకూడదు కదా మేడం. మా ఇంట్లో మా అమ్మ నాన్నలు వాళ్ళ స్లామ్ బుక్స్ ని ఇప్పటికీ సేఫ్ గా దాచుకున్నారు మేడం. అప్పుడప్పుడు అవి తీసి చదువుకొని ఓల్డ్ మెమరీస్ ని గుర్తు తెచ్చుకుంటారు, చాలా సంబరపడిపోతుంటారు. కానీ కంప్యూటర్స్ తో పోటీ పడే మాకు ఆ స్వీట్ మెమరీస్ ఉండవు. ఎందుకంటే మాకు ఈ స్లామ్స్ లేవు కదా మేడం. అందుకే మా అమ్మ నాన్నల్ని చూసినప్పుడల్లా నాకు ఒకటి అనిపిస్తుంది మ్యామ్, ఓల్డ్ ట్రెండ్స్ అంటే మైండ్ ని ఎప్పుడూ రీఫ్రెష్ చేసే గోల్డ్ ట్రెండ్స్ అని. అందుకే మ్యామ్ నేను మా అమ్మ నాన్నల ఫుడ్ స్టెప్స్ ని ఫాలో అవుతున్నాను. గుడ్, వెరీ గుడ్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. నేను అడిగిన ప్రశ్నకి నువ్వే ఆన్సర్ చెప్తావని ఆలోచిస్తూనే అడిగాను. నువ్వు నన్ను డిసప్పాయింట్ చేయలేదు. చాలా మెచ్యూర్డ్గా థింక్ చేస్తున్నావు. నువ్వు ఇలాగే ఉండాలి, ఎప్పటికీ మారిపోకు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. సరే, నువ్వు క్లాస్కి వెళ్ళు. వారాహి, నీ ఇష్టాలు
స్లామ్ బుక్లో రాసిచ్చావా? ఓకే. రే కుమార ఆగరా, అప్పటి నుంచి ఆలోచిస్తూనే ఉన్నావు, కనీసం కాఫీ కూడా తాగలేదు. ఇదిగో కాఫీ తాగు. అబ్బా ఉండమ్మా. ఎరా ఏదైనా ఒక్క ఐడియా అయినా వచ్చిందా? డీల్ షో చేయాలంటే మామూలు విషయమా? దానికి ఎంత స్ట్రాంగ్గా ఆలోచించాలో తెలుసా నీకు? రే నువ్వు ఇంకా ఆలోచిస్తూనే ఉన్నావా? నేను వెళ్ళి విక్కీని విష్ చేసి వచ్చాను. నువ్వు మాత్రం వెళ్ళినప్పుడు ఎక్కడున్నావో ఇప్పుడు కూడా అక్కడే ఉన్నావు. నేనేం ఒకచోటే లేను నాన్న, అటు ఇటు తిరుగుతూనే ఉన్నాను కదా. ఇది నీ బ్రెయిన్. రే నీకు విషయం చెప్పనా? నువ్వు చెప్పినా చెప్పకపోయినా నేను ఆలోచిస్తూనే ఉంటాను. అలాగేలే గాని నువ్వు హాసిని ఎలా దెబ్బ కొట్టాలి, పార్టీని ఎలా చెడగొట్టాలా అని పెద్ద పెద్ద ప్లాన్లు చేయాలనుకుంటున్నావు కదా? అవును, నీకెలా తెలుసు? నిన్న రాత్రి నుంచి ఆలోచిస్తున్నా, నీకు ఒక్క ఐడియా కూడా రాలేదంటే నువ్వు ఖచ్చితంగా ఏదో పెద్ద ప్లాన్ గురించి ఆలోచిస్తున్నావని నాకు బాగా అర్థమైంది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, నువ్వు సూపర్ నాన్న, భలే తెలుసుకున్నావు నాన్న. చూసావమ్మా నాన్నగారి సినిమా తెలివితేటలు. రే నువ్వు అనవసరంగా కష్టపడి అంతగా ఆలోచించొద్దురా. ఏ? ఎందుకంటే నీది మట్టి బుర్ర. నీ మట్టి బుర్రతో నువ్వు పెద్ద పెద్ద ప్లాన్లు ఆలోచిస్తే అవి అస్సలు జరగవురా. ఓ బర్త్డే చెడగొట్టడానికి అంత పెద్ద ప్లాన్లు అవసరం లేదు. అందుకే సింపుల్గా చాలా చిన్న ప్లాన్ ఏదన్నా ఆలోచించు. ఏ ఐడియా రాలేదనుకో, ఏదైనా సీరియల్ చూడు, ఈజీగా ఐడియా వచ్చేస్తుంది. సరేనా? ఓకే నాన్న, నువ్వు వెళ్ళు. దీని గురించి బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తాను. రే నిన్ను ఇటు చేయాలంటే నేను చాలా కష్టపడాలరా. అమ్మా నాన్నేంటి చాలా కష్టపడాలని ఎలా అంటున్నాడు? పట్టు. నీకు అర్థమై ఉంటే మనం ఎప్పుడో బాగుపడేవాళ్ళం. మేడం బర్గర్ డెలివరీ. ఓ బర్గరా? అవును మేడం. ఎవరు ఆర్డర్ పెట్టారు? రేఖా మేడం. ఓ రేఖ పెట్టిందా? అవును మేడం. థ్యాంక్ యూ మేడం. ఈ బర్గర్తో రేఖకి కొంచెం మంట పెంచాలి.
నిన్ను బర్గర్ ఆర్డర్ చేసావంటగా? నేను ఆర్డర్ ఇచ్చింది నువ్వెందుకు తీసుకున్నావు? వాడొచ్చాడు, ఇది ఇచ్చాడు, వెళ్ళాడు. వద్దంటే చెప్పు, తీసుకెళ్లి బయట పడేస్తా. నేను ఆర్డర్ పెట్టింది పడేయడానికి నువ్వెవరు? నా మూతి కోతిలా ఉందని నవ్వుతున్నావు కదూ? ఇది తిన్నాక నీ పని చెప్తాను. 7 సార్లు కానీ కోతి మూత వేసుకొని తిను. రేఖ ఎందుకు అరుస్తుంది పిన్ని? ఎందుకో ఏంటో, పద చూద్దాం. అమ్మా విక్కీ! రేఖ, నీ ఫేస్ అమ్మా అచ్చం కోతిలా ఉంది. రేఖ, ఏమైందమ్మా? మీరందరూ కూడా మెంటల్ గా వీక్ చేయాలనుకుంటున్నారు, బాధ పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. అతను చేసిన పాపం మళ్ళీ గుర్తు చేద్దాం అనుకున్నాను. వాళ్ళు ఏం చేసినా తప్పు కాదు, ఎందుకంటే వాళ్ళు మీ కన్న వాళ్ళు కాదు. నార్మల్